రైతు సోదరులకు నమస్కారం. నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పంట మా బాధ్యత అనే నినాదంతో రైతు పంటను క్షేత్రస్థాయిలో నాక్రో టీం సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాక్రో టీం మిర్యాలగూడలోని మాడుగులపల్లి గ్రామం నాగరాజు గారి బత్తాయి పంటను సందర్శించడం జరిగింది. నాక్రో టీం నాగరాజు గారితో చర్చించిన విషయాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సరే, ఇది మనకి ఎక్కడ? ఇది మన నల్గొండ దగ్గర మాడుగుల ధర్మాపురం గ్రామం, మాడుగులపల్లి మండలం, నల్గొండ జిల్లా. ఓకే సార్, ఇది మనకి ఇది బత్తాయి తోట ఎన్ని ఎకరాలు వేసారు సార్? ఇది మాది 700 మొక్కలు, 7 acres ఉంటుంది. 7 acres కి 700 అంటే ఒక ఎకరానికి 100 మొక్కలు. ఓకే ఓకే. ఇది దూరం ఎలా పెట్టుకున్నారు సార్? ఇది జనరల్ గా 20 feet 20 అడుగుల్లో దూరం పెట్టేసుకొని మొత్తం ఒక ఎకరానికి 100 మొక్కలు పెట్టుకున్నారు. అయితే మొక్కలన్నీ బాగానే ఉన్నాయా సార్? ఏమైనా చనిపోవడం ఏమైనా? కొన్ని చనిపోతున్నాయి, వాటర్ ప్రాబ్లం గానీ, కొన్ని వేరుకుల వ్యవస్థ కొన్ని చనిపోతున్నాయి. ఓకే, మరి అప్పుడు ఏమైనా వాడారా మరి? అంటే మేము అది ఏంది టాటా కాపర్ వాళ్ళది ఉంటుంది కదా, ఓకే, అది వేస్తున్నాం. ఓకే, దాంతో పాటు ఫర్టిలైజర్ కూడా ఇస్తాం. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు దాకా మరి మీరు ఎంత బాగా వచ్చిందంటే బాగానే దిగుబడి వచ్చింది. ఇంకా కాయ ఇప్పుడిప్పుడే ఇంకా కాయ సైజ్ అనేది పెరగడానికి ఇంకా స్టార్ట్ అవుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల, వాటర్ సఫిషియెంట్ లేకపోవడం వల్ల గ్రోత్ ఇంత. ఓకే, మీ దగ్గరలోనే ఏమి నీరు అందుబాటు అనేది మోటార్ గానీ లేదు. ఉన్న 2 బోర్లు తక్కువ వస్తున్నాయి, వాటర్ ఎండిపోయింది. మిగతా కూడా వేసినాం. ఓకే ఓకే సార్. మరి ఇంకా మరి ఇంత బాగా వచ్చిందంటే ఇప్పుడు దాకా మీరు ఏం వాడలేదు అంటారు? అంటే ఫర్టిలైజర్ వేసినాం, మామూలు ఫర్టిలైజర్ వేసినాం, కానీ ఈ ఈటుకు మళ్ళీ ఈ ఎండలకు మళ్ళీ వేరే ఫర్టిలైజర్ వాటర్ సాలబుల్ ఇస్తే చెట్టుకి ఎఫెక్ట్ అవుతుందని వేయట్లేము మేము ఇప్పుడు. వర్షాలు ఫర్దర్ గా నెక్స్ట్ వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ వేద్దామని. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏమైనా ఇప్పుడు NPKs ఏమైనా వాడారా వీటికి? ఇంత మట్టుకు ఏం వాడలేదు. ఇంత మట్టుకు ఏం వాడలేదు. అయితే ఇంకా ఇకమైనా ఏమైనా వాడాలనుకుంటున్నారు దీనికి? 9919 0050. 9919 జనరల్ గా ఏంటంటే మీకు స్టార్టింగ్ స్టేజ్ గ్రోత్ అన్నటప్పుడు మనం వాడుకోవచ్చు సార్. ఇది 0050. ఇప్పుడైతే మీరు ఉన్న స్టేజ్ ని బట్టి అయితే 0050 వేసుకున్నట్టయితే మీ కాయ సైజ్ పెరగడానికి మంచి అవకాశం ఉంటది. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు దీని తరపున మీరు 7 acres మీరు బత్తాయి తోట వాడుతున్నారు కదా, ఇంకా మిగతా రైతులకి మీరు ఏమైనా మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అంత వాటర్ సఫిషియెంట్ ఉన్నాయనుకో, ఫర్దర్ గా మనకు ఏ కాంప్లెక్స్ ఏమి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, వాటర్ సాలబుల్ ఇచ్చుకుంటే ఓకే ఉంటది. లేదంటే ఇట్లా డ్రై టైంలో ఉన్నప్పుడు బాగా ఎండలు ఉన్నాయనుకో, మళ్ళీ డిహైడ్రేషన్ వేసి చెట్లు ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటది. ఇప్పుడు ఎంత కాయలు వచ్చినా సరే, ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ కావాల్సి వస్తుంది తర్వాత మనం. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం కొన్ని చెట్లను మనం చూసుకున్నట్టయితే మనకి అక్కడక్కడ ఈ ఎండ వేడి వల్ల మొక్కలు పండిపోయినట్టు గానీ, కాలిపోయేటట్టు గానీ, మచ్చలు రావడం ఇవన్నీ జరిగినాయి. దానికి మరి మీరు ఎవరు సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే మేము ఇప్పుడు సజెషన్ ఏం తీసుకోలేదు. ఓకే సార్. ఇక ఈ మామూలుగా ఎండ డాగులు వచ్చి ఉంటాయి, ఇట్లా కలర్ వస్తున్నాయి కదా. అవును, ఆ ఎండలకు వచ్చేస్తాయి, తెగుళ్ళు గానీ మచ్చ గానీ కామన్ అన్నట్టు ఎండకే వచ్చేస్తున్నాయి. అవును, అందుకని ఇంకోటి ఏంటంటే సార్, ఇవి మేజర్ గా ఇప్పుడు మీకు వాటర్ లేదు కదా, న్యూట్రెంట్ ప్రాబ్లం వల్ల కూడాను ఇది రావడానికి అవకాశం ఉంటుంది సార్ మీకు. ఓకే, అదే వాటర్ వచ్చిన తర్వాత రేపు వర్షాకాలం పడితే అప్పుడు వేసుకుందామని. అదే సరే. అది మీరు ఏంటంటే ఇచ్చుకున్నట్టయితే లైట్ స్ప్రేయింగ్ ఇచ్చుకున్నా సరే మీకు బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే కాయ సైజ్ పెరగడానికి కూడాను మీకు స్ప్రేయింగ్స్ కూడాను మీకు ఫర్టిలైజర్ షాపులలో దొరుకుతూ ఉంటాయి కదా. సరే, ఎప్పుడైనా అడిగారా మరి వాటి కోసం? అడిగాము కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా. ఓకే, అందుకనే తీసుకోలేదు. ఓకే ఓకే. ఇప్పటి నుండి ఆ ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఇప్పటి నుండి మనం ఏం చేసామంటే నాక్రో నుండి ఏం చేశారంటే రైతు చెంతకే నాక్రో అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ప్రతి ఒక్క రైతుకు కూడాను ఆయన చేసే తప్పులు గాని, సో ఆయనకి కావాల్సింది గాని వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఈ నాక్రో అనే వాళ్ళని వచ్చి మీ సమస్యలు ఏందని తెలుసుకోవడానికి వస్తున్నాము. సో మీకు ఇక్కడ నుండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు అందుబాటులోనే ఉంటారు మా సిబ్బంది, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో మీకు అందుబాటులో ఉంటారు. ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు దాకా మీరు జనరల్ గా ఇదే ఫస్ట్ టైమా కోత? ఇంకా అంతకు ముందు ఎప్పుడైనా కోసారా? ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎంత కోసారు సార్? అప్పుడు 14 టన్నులు కోసారు. మరి ఈసారి ఇంకా తక్కువ వస్తుందేమో అనిపిస్తుంది. తక్కువ, మరి వర్షాలు లేకపోవడం వల్ల తక్కువ వస్తున్నాయి. మీ ఇంకా ఎక్కువ చేయాలని మీకు ఇంకేమైనా ఈసారి చేద్దాం అనేది అదే ఆలోచన. 14 టన్నులు అన్నారు. 14 టన్నులకి నేనేమంటున్నానంటే
నేను మంచి సజెషన్స్ ఇచ్చి మీకు ఆ 14 టన్నులు కాస్త 20 టన్నుల వరకు మీకు దిగుబడి నేను తెప్పిస్తానని నేను అంటున్నాను. ఓకే. మరి దానికి మీరు ఏమైనా మీరు మాట ఒప్పుకున్నట్టయితే మీకు ఆ ఒప్పుకుంటా. 14 కాస్త 20 టన్నులకి ఇప్పించే పూచి నాది. మీరు అట్లా ఇస్తాంటే మేము అగ్రీ. మీకు తప్పకుండా నాక్రో అనేది మీతో ఉంటది. మీరు ఇంకా ఏంటంటే మీ పంటను అనేది ఇంకా పెంచుకోవడానికి, మీరు ఇంకా మీ ఆర్థిక ఏమంటారు ఇంకా మీ లావాదేవీలు అనేది పెంచుకోవడానికి అనేది నాక్రో అనేది మీకు ఎప్పుడు తోడు ఉంటది. ఓకే సార్, ఇంకేమైనా మీరు మీ పట్ల మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది కానీ ఏమైనా అడగాలని ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అంటే మంచి గ్రోతింగ్ కావాలి మాకు. ఓకే, దిగుబడి ఎక్కువ కావాలి సార్. మీకు గ్రోతింగ్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మట్టి మీరు ఇప్పుడు జనరల్ గా ఎన్ని రోజుల నుండి మీరు చూస్తున్నట్టున్నారు, ఇప్పుడు మీరు ఏమైనా ఎరువు వేసారా? అంటే ఇప్పుడు పశువుల పెంట వేస్తాం. పశువుల పెంట ఎన్ని టన్నులు వేస్తున్నారు? చెట్టుకు 5 టెంకలు అంటే ఒక 40 కేజీస్ వేస్తాం. 40 కేజీ అంటే ఒక ఎకరానికి? ఒక ఎకరానికి చెట్టుకు ఒక 20 నుంచి 40 కేజీ వేసేస్తాం. 20 నుండి 40 కేజీ అనేది ఒక చెట్టుకి వేస్తున్నారు. ఒక చెట్టుకి 40 కేజీ అన్నప్పుడు మీకు దాదాపుగా ఒక ఎకరానికి అన్నప్పుడు ఒక 4 టన్నులు పడుతుంది. ఇప్పుడు మీకు ఎరువు అనేది అవైలబుల్ గా ఉంది కాబట్టి పర్లేదు. అవైలబుల్ గా లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. సో బయట నుండి మీకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు చూసినట్టయితే మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఇది వరకు ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10 నుండి 20 ఆవులు అనేది పెంచేవాళ్ళు. ఓ పెంట పోగు అనేది మీకు ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు కానీ నేను కానీ ఆవులను పెంచాలంటే కష్టమైన పని. మనం ఎవరు పాలు కావాలంటే షాప్కి వెళ్ళాలా, పాలు ప్యాకెట్ కొనుక్కోవాలా. కానీ ఆవులను ఎవరు పెంచుతారనే ఒక ఆలోచనకు వచ్చాం. ఇప్పుడు ఇది వరకు రైతు ఏం చేసేవాడు, వ్యవసాయంలో అదొక వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పేసి దాన్ని ఉంచి దాన్ని ఏదైతే వచ్చే ప్యాడ్ అయితే ఏమి, ఆ యూరిన్ అయితే ఏమి అవంతా ఒక దగ్గర పంట పోగు దగ్గర మొత్తం అంతా వేసి వేస్ట్ డీకంపోస్ట్ లాగా పర్మిటేషన్ చేపించింది తీసుకొచ్చి చెట్టు మొదట వేసేవాళ్ళు ఆ దెబ్బని. ఇప్పుడు అది పెట్టడానికి కూడా అన్ని ఆవులు లేవు. సో ఇప్పుడు దానికి కూడాను మనకి ఆల్టర్నేట్ గా మనం ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసే మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీకు అటువంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే చెట్టు పెరగాలి అనేసి అన్నారు మీరు. చెట్టు పెరగాలి అన్నప్పుడు ఏంటంటే మనకేంటంటే మన దగ్గర శక్తి అని ఉంటది. శక్తి అనేది ఏంటంటే మనకి హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, ఎమినో, సిలికాన్, కవ్యూరిన్, తర్వాత నీమ్ ఆయిల్, ఆముదం మొత్తం కలిపిన ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చెట్టుకి గ్రోత్ ఉంటుంది. కొత్త చిగుళ్ళు రావడం కానీ, పూత కాపు రావడం కానీ, ఈవెన్ సైజు పెరగడానికి కానీ మొత్తానికి కూడాను మనకి అది కంప్లీట్గా సర్వ నివారణ అన్నట్టు మీకు మొత్తానికి ఒకటే దాంతో మీకు వచ్చేసింది. ఓకేనా, మీకు అటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అది ఏంటంటే అది ఏం కెమికల్ కాదు, అది ఓన్లీ ఆర్గానిక్. మీరు పెట్టిన పంటలలో మీరు కూడా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. లేదా స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మీ సమస్యను తెలిపి తగు సలహా సూచనలు పొందగలరు. పూర్తిగా ఉచితం. ఇటువంటి వ్యవసాయ సంబంధిత మరిన్ని వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.